ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దానికి ఇంకా టైం ఇస్తే ఇంకా పాతుకుపోతుంది. లేదు బామ్మగారు, మా మామ్ ఒకటి అనుకుంటే త్వరగా సాధిస్తుంది. తను నాకంటే సీరియస్గా ఉంది. కానీ ఈ 2-3 రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును సిస్టర్, అహల్యకి ఏ మాత్రం స్మెల్ వచ్చినా గౌతమ్కి కాశ్మీర్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంది. దాన్ని అటువైపు ఆలోచిస్తేనే కదా ఈ 2 రోజులు అది ఇంట్లో ఎందుకున్నాన్రా దేవుడా అనేలా నేను చేస్తాను. దెబ్బకి దెయ్యం వదిలిపోతుంది. నిజం చెప్తున్నావు కదా? చనిపోయింది మన ఇంద్ర కాదు కదా? కాదు నాన్న, మన ఇంద్ర పేరు ఇంద్రనీల్, చనిపోయిన ఇంద్ర పేరు ఇంద్రజిత్. నాన్న, హడావిడిలో సగం పేరే చెప్పాను. ఈరోజు పెద్ద గండం గడిచిందండి. టైంకి మీరు ఆ మెసేజ్ చేసి ఉండకపోతే, మనం ఆ సభకి వెళ్ళకపోయి ఉంటే అమ్మా నాన్నలకి ఇంద్ర లేడన్న విషయం తెలిసిపోయి ఉండేది. అవునండి, ఆ విషయంలో నేను చాలా టెన్షన్ పడ్డాను. మీ అమ్మా నాన్నకి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని బాగా భయపడ్డాను. అదే జరుగుంటే ఈరోజు ఇంకోలా ఉండేది. లక్కీగా ఎస్కేప్ అయ్యాం. అవును, బుల్లబ్బాయి వాళ్ళు ఇలా ప్లాన్ చేసినట్టు మీకెలా తెలిసింది? ఆ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు అని చెప్తే అతనెవరు, అతను అడిగిన బాక్స్ గురించి చెప్పాల్సి వస్తుంది. పైగా అతనెవరో చెప్తే గౌతమ్ గారికి ఆపద తలపెడతానని అతను వార్నింగ్ ఇచ్చాడు. ఏంటండి, ఎలా తెలిసిందని అడిగితే ఆలోచిస్తున్నారు? అది నేను చెప్పండి, వాళ్ళ ప్లాన్ మీకెలా తెలిసింది? అంటే అది పొద్దున నేను కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళానండి. అక్కడ బుల్లబ్బాయి సైదులు మాట్లాడుకుంటుంటే విన్నాను. వెంటనే మీకు మెసేజ్ చేసి బయలుదేరమని చెప్పాను. పోనీలేండి, మీరు మార్కెట్కి వెళ్ళడం మంచిదైంది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎదవాళ్ళని కట్టిపడేశాం కదా, ఇక నుంచి వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎన్నాళ్ళు వాళ్ళని బంధించి ఉంచుతారు? నాకు తెలియదండి. జరిగిందంతా మర్చిపోండి అని చెప్తే వాళ్ళు వినట్లేదు. వాళ్ళకి మీ గురించి ఇంద్ర గురించి తెలుసు. వాళ్ళ విషయం ఇంట్లో చెప్తే మనం చిక్కుల్లో పడతాం. ఒక నిజాన్ని దాచిపెట్టడానికి ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుందండి. తప్పులు కూడా చేయాల్సి వస్తుంది. ఇదంతా దేనికి దారి తీస్తుందో అని భయంగా ఉందండి. రోజు రోజుకి మనమేదో ఊపిలో కూరుకుపోతున్నట్టుగా ఉంది. ఏం కాదండి, ఒక మంచి కోరి ఇదంతా చేసేటప్పుడు ఇలాంటి అడ్డంకులు ఎదురవడం మామూలే. వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఎన్ని రోజులని మేనేజ్ చేస్తామండి? ఏదో ఒక రోజు ఇంద్రగారు లేరన్న విషయం చెప్పాల్సిందే కదా. ఎప్పటికైనా ఆ విషయం తెలియాల్సిందేనండి. కానీ అది ఈ రోజో రేపో కాదు. ఇంద్ర లేడు అని తెలిస్తే అమ్మా నాన్న అస్సలు తట్టుకోలేరు. ఇంద్ర లేడు అన్న బాధ, ఆ నిజాన్ని ఇన్నాళ్ళు దాచిపెట్టామన్న కోపం మనల్ని వేలెత్తి చూపిస్తాయి. అది మన పెళ్లికి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని వాళ్ళని ఇంకా ఇంద్రగారు బ్రతికే ఉన్నారన్న భ్రమలోనే ఉంచుతామా? ఇంద్రకి ఆల్టర్నేట్ ఇంద్రానే అండి. ఐ మీన్ ఇంద్ర కొడుకు. వాడి భూమి మీదకి వచ్చే వరకు ఇంద్ర ఈ ప్రపంచంలో లేడన్న విషయం దాచిపెట్టాల్సిందే. అప్పటి వరకు అమ్మా నాన్నల్ని మానసికంగా సిద్ధం చేయాలి. ఒకేసారి నిజం చెప్పకుండా కొద్ది కొద్దిగా చెప్పాలి. అది ఎలా అన్నది నాకు ఇప్పుడు తెలీదు.
అది మనం చెప్తామా లేక పుట్టబోయే ఇంద్ర కొడుకు చెప్తాడా అన్నది కాలానికి వదిలేద్దాం. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి, అంతా నేను చూసుకుంటాను. వాటర్ ఇవ్వు సుభద్ర. గౌతమ్ భోజనానికి రాలేదేంటి? ఫ్రెష్ అవుతున్నారండి, వస్తుంటారు. అవంతిక, బుజ్జిగాడేడి? వాడు హోంవర్క్ చేసుకుంటున్నాడమ్మా. నేనేం హోంవర్క్ చేయట్లేదు, అలిగాను. ఏంట్రా బుజ్జి? రేపు కృష్ణాష్టమి. ఎదురింటి బంటిగాడు తన్నే ఉట్టు కొడతానని నాతో ఛాలెంజ్ చేశాడు. ఓ, రేయ్, రేపటి సంగతి తర్వాత చూసుకుందాం, ముందొచ్చి భోంచేయి. లేదు డాడీ. మావయ్య, రేపు నేను ఉట్టి కొట్టాలి, నువ్వే దగ్గరుండి కొట్టించాలి. సారీరా, రేపు నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది. నెక్స్ట్ వీక్ చూద్దాంలే. పో మావయ్య, నువ్వు మారిపోయావు. అప్పట్లో ఇంద్ర మావయ్య కూడా ఇంతే, ఎప్పుడు వర్క్ ఉంది, బిజీ ఉన్నాను అనేవాడు. అప్పుడేమో ఇంద్ర మావయ్యకి బదులుగా నువ్వు నా పనులు చేసి పెట్టేవాడివి. కానీ ఇప్పుడు నేనేం చెప్పినా ఇంద్ర మావయ్యలాగా బిజీ అంటున్నావు. బుజ్జి, రేపు నువ్వు ఉట్టి కొట్టాలి, అంతే కదా? నేను కొట్టిస్తాను, రా భోంచెద్దు గాని. చాలా థ్యాంక్స్ అత్తా, నువ్వు చాలా మంచిదానివి. సరే, కూర్చో వెళ్ళి. మీరు కూడా కూర్చోండి, వడ్డిస్తాను. రాజుగారు, బుజ్జి కోసం క్యారెట్ ఫ్రై చేశాను, వెళ్ళి తీసుకురారా. అలాగేనమ్మా. అమ్మా, ఈ రోజు నువ్వు అమరవీరుల సంస్మరణ సభకి రాలేదు కానీ వచ్చుంటే షాక్ అయి ఉండేదానివి. అంతలా అక్కడేం జరిగింది? అమరవీరుల సంతాప సభలో ఇంద్ర పేరు చదివారత్తయ్యా. ఒక్కసారిగా మా ఇద్దరి గుండె ఆగిపోయినంత పనైంది. చచ్చుంటే పీడ పోయేది. అప్పుడే మన గౌతమ్ వచ్చి చనిపోయింది మన ఇంద్ర కాదు, వేరే ఇంద్ర అని చెప్పాడు. ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంది. కానీ అదే టైంకి గౌతమ్ అహల్య అక్కడికి ఎందుకు వచ్చారు అంకుల్?